ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ ఇన్ని చూసిన తర్వాత ఇంకా పెళ్లి చేసుకోమంటారు సార్? భయం వేస్తుంటే. తాడా? యు కాల్ మీ తాడి? తాడిలాగా పెరిగావని అర్థం. నేను తాడలే ఎదిగాను. తాడితే ఎదిగావు గానీ నువ్వు నాకు ఎవరి పక్కన సపోర్ట్ చేస్తావో తేల్చాలి. కోడళ్ళ తరఫున అత్తల తరఫున ఎవరిని సపోర్ట్ చేయాలో నాకెక్కడ అర్థమైంది. నాకు పెళ్లే కాలేదని అంటుంటే. పెళ్లి పెటాకులు గాని వీడిని అడిగితే ఎలా చెప్తారు అత్త? సిగ్గులేనాడా? సిగ్గులేను బా. ఆడి సిగ్గులేను అబ్బా. ఎన్ని తిట్టే. సరే చెప్పండి. వాళ్ళు ఏదో అని చేస్తున్నారు. పిల్లని చూసుకోవచ్చుగా. ఎంతసేపు పిల్లని చూసుకోవచ్చు అంటే ఎప్పుడన్నా చూడొచ్చుగా. చూసేవాళ్ళు ఎవరో లేరా? చూసేవాళ్ళు ఉన్నారు కానీ మనకి సెలెక్టింగ్ కొంచెం ప్రాబ్లం అయింది. అందుకని మీరే ఫోన్ లేరా? బండి లాగా నేను ఉన్నా కదా, నేను చూస్తాలే పిల్లని. ఇంట్లో పనులు చేయ చేత కాదు కానీ పెళ్లి మాత్రం చేస్తుందంటే ఈవిడ. అది కాదు సుధీర్, వెతకాలని మాకు ఆశగా ఉంది కానీ ఊళ్ళో అందరికి తెలిసిపోయి ఎవ్వరు ఇవ్వట్లా. మీరేంటే స్కిట్లది కాకుండా మనసులో ఉన్నది చెప్తున్నారు. సరే ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసి ఒక పెళ్లి చూపులకి వెళ్దాం ఫస్ట్. అక్కడ మీరు నా గురించి చెప్పే మాటలు బట్టి అప్పుడు నాకు అర్థమైంది. అత్త తెచ్చిన సంబంధం చూసుకోవాలా, కోడలు తెచ్చిన సంబంధం చూసుకోవాలా. ముందు అక్కడికి వెళ్ళండి పెళ్లి కూతురు చూడటానికి. ఓకే, మీరేంటి పెళ్లి కూతురు రెడీ అయ్యారు? కొంచెం పదండి ముందు. ఇప్పుడు అర్థమైందా సుధీర్ ఎందుకు పిల్ల దొరకట్లేదు? చూసిన వాళ్ళందరినీ పిల్ల అంటే పంచి పడింది. సుధీర్ దయచేసి సిగ్గుపడకు, అదొక్కడితో పేదంచే. నువ్వు సిగ్గుపడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. కనీసం సుధీర్ పెళ్లి రోజు అంటే పెళ్లి చూపుల్లో అయినా సిగ్గుపడితే చూడాలను. బాబోయ్ వద్దమ్మా తల్లి. ఇదేనా పెళ్లి వారిల్లు? ప్రభాస్ గారు ఇల్లురా, ఫోటో తీద్దామని తీసుకొచ్చా. సిగ్గులేనోడా. ఆడపిల్ల మాట వింటే చాలు నూనెలో వేసిన బూరెళ్ళి పొంగిపోతావు. ఇదిగా ఆవిడే పెళ్లి కూతురా? పిల్ల తల్లి, పక్కన ఉన్నది మేనమామ. ఓహో నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం బాబాయ్ గారు. అబ్బాయి ఏంటి చాలా యంగుగా ఉన్నాడు. చిచ్చి ఈ అబ్బాయికి అప్పుడే పెళ్ళేంటి? బాగా యంగుగా ఉన్నాడు. యంగుగా ఉన్నాడా? అడవిలో కాసిన బొంగులో ఉన్నాడా? వీడేనయ్యా పెళ్లి కొడుకు. సరే సిగ్గులేనోడు. సరే ఓకే. ఇంతకీ అబ్బాయి ఎలాంటోడు? అబ్బాయి ఎట్ట అంటాడని అడిగావా? అవునండి. ఎట్ట అంటాడని చెప్పమయ్యా. ఎంతో మంచాడు, ఎంతో అమాయకుడు. చెప్పలేనయ్యా, అన్ని చేస్తాడు. అవన్నీ పక్కన పెట్టి నిజంగా అతనికి ఏం తెలుసో చెప్పండి. ఏం తెలుసు నాయన నీకు? అని అనిపించారు. ఈయన జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా చదవచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఒరే మీరు స్క్రిప్ట్ ఏం రాయకుండా నన్ను మధ్యలో పెట్టి ఓన్ కంటెంట్ చేసుకోమంటే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నాకు నిజంగా పెళ్లి అవ్వకపోతే మీరే కారణం అవుతారు చెప్తున్నా. ఇంకేమన్నా అడుగుతారా? అడగండి. తలెత్తవా, ఏదో పెళ్లి కూతురులా సిగ్గుపడతావు. చెస్ట్ ఇలా పెట్టు. ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తుంటాడండి? విడిగా ఉన్నప్పుడు ఏం చేయడు కానీ పిల్ల దొరికితే ఏమన్నా చేస్తాడు. జన్మలో ఇంకెవరిని కేలకడం. అత్తయ్యలో ఇంతకీ అబ్బాయికి తాగుడు అలవాటు ఏమైనా ఉందా? ఏ సుధీర్ మానేసావు కదా అన్ని. మా పరువు తీయమాక. మీకన్నా పావులు నయ్యో. సరే గాని పెళ్ళయ్యాక అబ్బాయి అమ్మాయిని బాగా చూసుకుంటాడా? మీ పిల్లనైతే చాలా బాగా చూసుకుంటాడమ్మా. ఇల్లు ఉడవక్కర్లేదు, తొడవక్కర్లేదు, వండక్కర్లేదు, పెట్టక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఎందుకలా? ఎందుకంటే వాడికి అసలు ఇల్లే లేదు కాబట్టి. అరే తుప్పా చదవా. అబ్బాయి కొద్దిగా కలర్ తక్కువ ఉన్నట్టున్నాడు. అయ్యో నాయన ఎర్రగున్నాడు. కొంచెం ఎండవడం పడి ట్యాన్ అయ్యాడు. ఏం పర్వాలేదు, శనగ పిండేసి బాగా రుద్దితే
బాగా ఎర్రగా తయారవుతాడు. కట్ల కానుకలు ఏమనుకుంటున్నారు? ఎర్రగా ఉంటే కట్టం ఇద్దాం అనుకున్నాం. ఫ్యాన్ అయిపోయాడు కాబట్టి పెద్ద ఇవ్వదలుచుకోవాలి. పిల్లని ఒకసారి చూపిస్తే అబ్బాయి సిగ్గుపడతాడు కొంచెం. అమ్మా మహాలక్ష్మి రావమ్మా. మీ పేరు? అక్కడ చూస్తే దొరకదు, కిందకి చూస్తే కనిపిస్తుంది. నేను నచ్చానా? ఓయ్ నేను నచ్చానా? ఇదే క్వశ్చన్ ఎంత మందిని అడుగుతావు సుధీర్? అబ్బా సిగ్గేస్తుంది అమ్మాయికి. ఏంటండి ప్రధానికి సిగ్గైతే ఎలాగా? మా అమ్మాయి కొంచెం సిగ్గెక్కువ అండి. మా అబ్బాయికి సిగ్గే లేదండి, మా అబ్బాయికి సిగ్గే లేదు. అక్కడ లేదు. హలో ఏంటి మా అమ్మాయిని అలాగే చూస్తున్నారు? బూచోడు బూచోడు అని చెప్తారు కదా ఈయనే. నీ పేరేంటి? మహాలక్ష్మి. మహాలక్ష్మి. ఫస్ట్ అసలు నేను నీకు నచ్చానో లేదో చెప్పు. నన్ను పెళ్లి చేసుకునే వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అబ్బో ఏం క్వాలిటీస్ చెప్పు. నా ఐస్ క్రీమ్ ఎక్కువగా తింటా. ఐస్ క్రీమ్ బండే కొనిస్తాను. నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం. చాక్లెట్ ఫ్యాక్టరీ పెడతా. పెళ్లి చేసుకుంటున్నాడా దత్తత తీసుకుంటున్నాడా? ఇంతకే నీకు మా వాడు నచ్చాడా పిల్ల? బిస్కెట్లు వద్దా? అవి ఎలాగో నీ దగ్గర చాలా ఉన్నాయి కదా. నేనేమన్నా తప్పు చేస్తున్నాను కొడతావా? అమ్మా వాళ్ళిద్దరిని చూసిన తర్వాత ఎవరన్నా కొడతారమ్మా అసలు నిన్ను? అసలు అలా తప్పు చేస్తే కొట్టాలనుకుంటే ఆయన ఎన్ని దెబ్బలు కొట్టుకోవాలి ఈ పాటికి. చెప్పుతున్నా. అయితే నాకు ఈ పెళ్లి ఇష్టమే. పెళ్లి ఇష్టమే. నాకు ఇష్టమే. సరే ఎత్తుకొని తిరుగు, సరే ఎత్తుకొని తిరుగు. ఎత్తుకొని తిరగాల. జీవితకాలం దీన్ని ఎత్తు తిరుగుతా యాంకరింగ్లు చేసుకుంటా బతికేసాయి.